అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమంటున్నారు. కాకపోతే అసలు ఏ పాలసీ తీసుకోవాలో, ఏ కంపెనీలో తీసుకోవాలో చెప్పడం లేదు అని చాలామంది వీడియోలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈరోజు నేను ఈ పుస్తకం తయారు చేసిన వ్యక్తిగా నేను హెల్త్ ఇన్సూరెన్స్లో, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని ఇలాంటి పరిస్థితి మనకు కూడా వస్తుందేమో అని నా చుట్టుపక్కల వాళ్ళకు క్లెయిమ్ రూట్ చాలామందికి రిజెక్ట్ అయింది. అలా వచ్చినప్పుడు నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఏమో వస్తుందేమో అని నేను ఈ పుస్తకాన్ని తయారు చేసిన. దాదాపు నేను కూడా ఏజెంట్ని అయ్యి వాళ్ళ దగ్గర ఒక 2 సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర అన్ని విషయాలు తెలుసుకొని నాకు తెలిసిన పూర్తి సమాచారాన్ని ఈ పుస్తకంలో మొత్తం రాసిన. దీంట్లో మొత్తం అంతా ఇప్పుడు ఈ పుస్తకం తయారు చేసిన వ్యక్తిగా అసలు ఏ పాలసీ తీసుకోవాలి, ఏ కంపెనీ తీసుకోవాలి అని నేను చెప్తాను. అసలు ఎంత కవరేజ్ తీసుకోవాలి అన్న విషయం నేను చెప్తాను. ఇప్పుడు మొదటగా అసలు ఏ కంపెనీ పాలసీ తీసుకోవాలి నేను చెప్పేది ఒక విషయమే. ఒకటే, కంపెనీ ఏదైనా పర్లేదు, మీరు ఒకసారి మీ చుట్టూన్న, అంటే ఇప్పుడు రూరల్ ప్రాంతంలో కానీ జిల్లాలో కానీ మీరు ఒకసారి ఒక 4-5 హాస్పిటల్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏ కంపెనీ క్యాష్లెస్ క్లెయిమ్స్ని మంచిగా ఇస్తుంది అని అడగండి. అడిగిన తర్వాత దాదాపు అన్ని కంపెనీలు మంచిగా ఇస్తున్నాయి. కాకపోతే కొన్ని కంపెనీలు కొన్ని డిలే చేస్తాయి, క్యాష్లెస్ క్లెయిమ్స్ ఇవ్వవు, రీయింబర్స్మెంట్కి రమ్మంటున్నాయి. కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా ఆర్థిక పరంగా మంచిగా ఉండవు కదా. ఇప్పుడు కొన్ని కంపెనీలు వాళ్ళకు క్లెయిమ్స్ ఎక్కువైనాయి అనుకోండి, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మనం కట్టేది 20,000 30,000, వాళ్ళు క్లెయిమ్స్ ఎక్కువ మొత్తంలో చేసుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బందే కదా కంపెనీ వాళ్ళకు. వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు, మనకు ఇస్తారు డబ్బులు, మన డబ్బునే మనకి ఇస్తారు. ఇప్పుడు 10 మందిలో కాదు, ఒక 100 మందిలో ఒకరికి ఇద్దరికి అయిందంటే ఓకే, పర్లేదు, క్లెయిమ్ మంచిగా ఇస్తారు వాళ్ళు కూడా. 100 మందిలో 20 మంది 30 మందికి అయితే వాళ్ళు ఏడికెళ్ళి తీసుకొచ్చి ఇస్తారు డబ్బులు, వాళ్ళ చేతిలో డబ్బులు అయితే ఇయ్యరు కదా, వాళ్ళ ఇంటి డబ్బులు అయితే ఇయ్యరు కదా. అందుకని దీంట్లో జెన్యున్ క్లెయిమ్స్ ఏంటిదో అర్థమైతే లేదు. కొన్ని క్లెయిమ్స్ అవసరం లేని వాళ్ళకు కూడా కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటారు, అవసరం లేని రోగాలు కూడా. అందుకని కొంచెం క్యాష్లెస్ కొంచెం కొన్ని కంపెనీలు డిలే చేస్తున్నాయి. ఇక కొత్త కంపెనీలు కొంచెం మొదట్లో మంచిగానే ఇస్తుంది, కానీ పోను వాళ్ళకు కూడా ఎక్కువ క్లెయిమ్స్ అవుతూ ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు ఖచ్చితంగా క్లెయిమ్ విషయంలో. అందుకని ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటూ తప్పది. తీసుకున్న తర్వాత క్లెయిమ్ రిజెక్ట్ అయినా కానీ ఏదో కారణం చెప్తారు. కారణం చెప్తే మీరు ఆ ఏజెంట్ని పట్టుకొని మీరు రీయింబర్స్మెంట్కు పెట్టుకొని ఇక తిరగాల, ఖచ్చితంగా తప్పదు అది. ఇక మన జీవితంలో మనకు హెల్త్ ఇన్సూరెన్స్ సచ్చేదాకా ఉండి చావాల్సిందే, తప్పది. క్లెయిమ్ రిజెక్ట్ అయినా అంటే రిజెక్ట్ అయిందని ఉత్తగా రిజెక్ట్ చేయరు వాళ్ళు, ఏదో కారణం ఉంటుంది, బలమైన కారణం. మనకు పాత డిసీజు మనం చెప్పకనో, లేదంటే కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉన్న రోగాలు మన దాని మీద మనం అడ్మిట్ అయితేనో, ఏదో ఒక కారణం ఉంటుంది ఖచ్చితంగా. కారణం లేకుండా అయితే వాళ్ళు రిజెక్ట్ చేయరు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో దాదాపు ఇండస్ట్రీ లెవెల్లో మొత్తం టోటల్గా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ లెవెల్లో దాదాపు 90% పైగానే ఉంది. దాదాపు యావరేజ్గా 90 పట్టుకోండి, 90% ఉంది. అంటే దాదాపు 10 మందిలో 9 మందికి క్లెయిమ్ అవుతుంది, 100 మందిలో 90 మందికి క్లెయిమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు 10 మందిలో ఒక్కరికి క్లెయిమ్ రాలేదని దాన్నే వీడియోలు పెట్టి బాగా పబ్లిసిటీ చేసి తీసుకునే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, కానీ క్లెయిమ్స్ అయితే ఇస్తున్నారు, పర్లేదు. ఇప్పుడు ఏ కంపెనీ అంటే, మీరు ఏ కంపెనీ తీసుకోవాలంటే ప్రస్తుతానికైతే మీరు అడుగుతారు కదా, అక్కడ పోయినప్పుడు డాక్టర్ గారు చెప్తారు, ఈ కంపెనీ మంచిగా ఉంటుంది. ఒక 4-5 హాస్పిటల్ తిరగండి, ఏం పర్లేదు, ఈ కంపెనీ మంచిగా ఇస్తుంది, ఈ కంపెనీ మంచిగా ఇస్తున్నా అని చెప్తుంది. చెప్పినప్పుడు
ఇంకొక హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ అడగండి, మొత్తం ఫిల్టర్ చేయండి ఏ కంపెనీ అయితే మంచిగా ఉంటుంది. ఇంకొక విషయం, మళ్ళా మీ ఏరియాలో క్యాష్లెస్ హాస్పిటల్స్ అనేవి కనీసం కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఆ కంపెనీ మంచిగా ఇచ్చిన అయిపోదు, క్యాష్లెస్ హాస్పిటల్స్ ఎక్కువ ఉండాలి. మీ రోగాలకు, ప్రతి రోగానికి, గుండెకి సంబంధించిన హాస్పిటల్ ఉండాలి క్యాష్లెస్ హాస్పిటల్లో. ఇప్పుడు నేను ఉన్న జగిత్యాల హాస్పిటల్లో, ఇప్పుడు నేను తీసుకున్న కంపెనీకి 16 హాస్పిటల్ ఉన్నాయి. 16 హాస్పిటల్ ఉంటే దాంట్లో కొన్ని గుండెకి సంబంధించి ఉంది, కిడ్నీకి సంబంధించి ఉంది, పిల్లలకు సంబంధించి ఉంది, దాంట్లోనే చెవి ముక్కు గొంతుకు సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయి, జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి. 16 హాస్పిటల్నే అన్ని రకాలుగా ఉండాలి మనకు. ఒక క్యాష్లెస్ ఈ కంపెనీ మంచిగా ఇస్తుందంటే ఆ క్యాష్లెస్ హాస్పిటల్స్ ఎక్కువ లేకపోతే ఏం లాభం? ఇప్పుడు నేను పోయి ప్రతి ఒక జ్వరం వచ్చింది అనుకోండి, ఇప్పుడు జ్వరానికి ఇప్పుడు కరీంనగర్ పోయి చూపించుకోలేను కదా. ఇప్పుడు మా జగిత్యాల అక్కడి 50 కిలోమీటర్లు ఉంటుంది కరీంనగర్, అక్కడ దాకా పోయి నేను చూపించుకోలేను కదా. క్యాష్లెస్ హాస్పిటల్స్ కొంచెం ఎక్కువ ఉంటే చూడు ఏం కాదు, క్యాష్లెస్ హాస్పిటల్స్ ఎక్కువ ఉండాలి. అది మొదటి పాయింట్. రెండో పాయింట్, డాక్టర్ల దగ్గర పోయి ఏ కంపెనీ మంచిగా ఇస్తుందని చూడండి. ఇప్పుడు క్యాష్లెస్ హాస్పిటల్స్ కనీసం ఒక 10-20 ఉండేటట్టు చూసుకోండి. దాంట్లో ఏ కంపెనీ మంచిగా క్లెయిమ్స్ ఇస్తుంది. రెండోది, అది ఇప్పుడు ఇచ్చినా కానీ మళ్ళీ భవిష్యత్తులో ఇస్తానికి గ్యారెంటీ లేదు. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక స్థితిలో ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం క్లెయిమ్స్ ఎక్కువ చేయరు, ఒక్కొక్క సంవత్సరం రోగాలు వచ్చినట్టు ఎక్కువ క్లెయిమ్స్ చేస్తారు. వాళ్ళు కూడా ఆర్థికంగా కొంచెం పడిపోతారు ఒక్కొక్కసారి, ఏ కంపెనీ అయినా కానీ. ఒకటి, రెండు అయిపోయిందా? ఒకటి క్యాష్లెస్ హాస్పిటల్ చూసుకోవాలి, రెండవది మనకు ఏ కంపెనీ మంచిగా క్లెయిమ్స్ ఇస్తుందో చూసుకోవాలి, మళ్ళీ ఏ ప్లాన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీలో దాదాపు 5 నుంచి 10 ప్లాన్స్ ఉంటుంది. దాంట్లో ఏ ప్లాన్ తీసుకోవాలి, ఇదే మెయిన్ పాయింట్. దాంట్లో ఏ పాలసీ తీసుకోవాలి. ఓకే, ఇది మంచి, దాదాపు ఏజెంట్లు అయితే మంచి పాలసీనే ఇస్తారు. వాళ్ళు మంచి పాలసీనే ఇస్తారు. మీరు ఏం చేస్తారంటే, మీకు ఆ పాలసీ డీటెయిల్స్ అర్థం కావడానికి ఆ పీడిఎఫ్ని చాట్‌జిపిటిలో అప్లోడ్ చేసి ఆ డీటెయిల్స్ మొత్తం ఒక్కొక్కటి అడగండి, అది మొత్తం క్లియర్గా చెప్తుంది. ఇంకొకటి, కవరేజ్. ఇక్కడ చాలామంది మిస్టేక్ అవుతున్నారు. మన భారతదేశంలో 100కి 99 మంది ఈ మిస్టేక్ మాత్రం ఖచ్చితంగా చేసి ఉంటారు. కవరేజ్ అనేది ఎంత తీసుకోవాలి? 5 లక్షలు 10 లక్షలు అంటారు, కానీ అసలు 5 లక్షలు 10 లక్షలు అనేది భవిష్యత్తుకు ఎందుకు సరిపోదు. ఎందుకంటే పెద్ద రోగం ఏదైనా వచ్చింది అనుకోండి, డిసీజ్ వచ్చింది అనుకోండి, పెంచరిగా కవరేజ్గా. మనకేం రోగం వస్తేలే, వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటారు. కానీ ఇప్పుడు మనం సంపాదించేది మన పిల్లల కోసం, మన కోసమే. ఇక డబ్బు లేని వాళ్ళు, ఇప్పుడు ఆదాయం లేదనుకోండి, వాళ్ళు ఏం చేయలేరు. ఇక ఏదో 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటారు, తప్పదు ఇక అది. కానీ ఉన్నోళ్ళు మాత్రగా, అంటే తీసుకునే స్థితి ఉన్నోళ్ళు, ఎక్కువ కవరేజ్ కూడా తీసుకునే స్థితి ఉన్నోళ్ళు, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఒక 10,000 అంత డిఫరెన్స్ ఉండొచ్చు, 10-15 వేలు అంతే ఎక్కువ ఉండదు డిఫరెన్స్. ఒక ₹1 కోటి పాలసీకి కానీ 10 లక్షల పాలసీకి కానీ. నేనైతే ₹1 కోటికి మించి తీసుకోమని చెప్తా. ₹1 కోటి కూడా సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ అనేది దాదాపు 14% ఉంది, 14%. దాదాపు 5-6 ఏళ్ళలో డబుల్ అయిపోతుంది హాస్పిటల్ ఖర్చులు అనేవి ప్రతి సంవత్సరం. ప్రతి 5-6 ఏళ్ళల్లో డబుల్ అవుతుంది హాస్పిటల్ ఖర్చులు. ఇప్పుడు 10 లక్షలు అయింది అనుకోండి, ఒక 5 ఏళ్ళల్లో 5-6 సంవత్సరాలలో డబుల్ అయిపోతుంది. ఒక 11 ఏళ్ళల్లో 10 లక్షలు 20 లక్షలు అవుతాయి, 20 లక్షలు 40 లక్షలు అవుతాయి. 11 సంవత్సరాలలో 40 లక్షలు అవుతుంది. ఇప్పుడు 10 లక్షలకు అయిన ఖర్చు 11 సంవత్సరాలలో 40 లక్షలు అవుతాయి. మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు అంటే దాదాపు 17 సంవత్సరాలు అనుకో. 17 సంవత్సరాల తర్వాత దాదాపు ఎంత, 80 లక్షలు అవుతుంది. ఇప్పుడు 10 లక్షలు ఖర్చు 17 సంవత్సరాల తర్వాత.
17 ఇంకా 22 23 సంవత్సరాలు అనుకోండి. 23 సంవత్సరాల తర్వాత మీ హాస్పిటల్ ఖర్చులు అనేవి 1,50,00,000 అవుతుంది. ఇప్పుడు 10 లక్షల ఖర్చు 23.5 సంవత్సరాల తర్వాత. ఇంకొక విషయం చెప్తాను మీకు, నేను ₹1,00,00,000 కూడా సరిపోదని చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గమనించాను నేను. ఇప్పుడు ₹1,00,00,000 మనకు సరిపోదులే, మనం ముసలి అయిన తర్వాత వరకు కూడా సరిపోద్ది. ఎందుకంటే దాంట్లో బోనస్లు వస్తాయి, 100%, 200% యాడ్ అవుతుంది, 1,00,00,000 పోయి 2,00,00,000 అవుతుంది. ఓకే, సరిపోతుంది మనకు. ఎందుకంటే నేను ఇప్పుడు నా వయసు 30 ఉంది అనుకోండి, ఇంకా నేను 30 ఏళ్ళు 40 ఏళ్ళు బతికే అవకాశం ఉంది. కాబట్టి నాకు ఇంకొక 22 40 సంవత్సరాల వరకు లెక్కేసుకున్నా కానీ ఎట్లా తీరు తనలాడొచ్చు. ఇక నేను ₹1,00,00,000 పాలసీ తీసుకున్నాను ఆల్రెడీ, నేను తనలాడుతున్నా, ఎట్లా తీరు తనలాడొచ్చు. ఇక ఇంకొక విషయం ఏంటిదంటే, ఇప్పుడు మన పాలసీలల్లో మన పిల్లలు ఉంటారు. మన పిల్లలు ఉంటే మనకన్నా వాళ్ళు ఇంకొక 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. మన పాలసీ వాళ్ళకు 24 ఏళ్ళ తర్వాత వాళ్ళకి అదే ప్లాన్ ఇస్తారు. మళ్ళా వాళ్ళు పెళ్ళిళ్ళైనా అంటే అదే ప్లాన్ని వాళ్ళ పిల్లలు కూడా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు చచ్చేదాకా అదే ప్లాన్లో ఉండాలి. ఇప్పుడు ₹1,00,00,000 తీసుకున్నా కానీ ఇప్పుడు మనకు సరిపోతుంది. మనకన్నా 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు కదా, వాళ్ళకి సరిపోతుందా? సరిపోదు. మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా అదే ప్లాన్లో ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళకు ₹1,00,00,000 సరిపోద్దా? సరిపోదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒక ప్లాన్ అనేది, అన్లిమిటెడ్. దానికి దీనికి కూడా పెద్దగా ప్రీమియం అనేది పెద్ద తేడా ఏం లేదు దానికి దీనికి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది అన్లిమిటెడ్ ఇస్తుంది. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. భార్యకేమో 20 సంవత్సరాలు, భర్తకేమో 22 సంవత్సరాలు, వాళ్ళకు 2 సంవత్సరాల పాప ఉంది. అయితే వాళ్ళకు నేను పాలసీ ఇచ్చిన, ఎంత? ₹20,000 మాత్రమే ప్రీమియం సంవత్సరానికి. అది అన్లిమిటెడ్, దానికి లిమిట్ లేదు ఇక మొత్తానికి. కానీ ఈ పాలసీ ఇంత తక్కువ ధరకు ఎందుకు ఇస్తున్నారు అని నేను ఆలోచిస్తే, ఇది అన్లిమిటెడ్. మళ్ళీ ఇది పాలసీ ఎట్లా అంటే వాడుకోకపోతే దీన్ని ప్రీమియం అనేది పెంచరు. కానీ భవిష్యత్తులో మాత్రక మనం వాడుకుంటే ఈ పాలసీని కొంచెం అంటే ప్రీమియంని పెంచే అవకాశం ఉంది ఎక్కువగా, అగ్రెసివ్గా. ఎందుకంటే దీనికి అన్లిమిటెడ్ ఉంది కదా. దీనికి IRDA కూడా ఏం చేయలేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు కవరేజ్ అన్లిమిటెడ్ ఇస్తుంది, ఎంత కావాలంటే అంత వాడుకోమని. అందుకని ప్రీమియం పెంచేటప్పుడు కొంచెం అగ్రెసివ్గా పెంచే అవకాశం ఉంది ఖచ్చితంగా. అంటే అడ్డగోలు పెంచర్లేండి, అడ్డగోలు పెంచితే మనం వేరే పాలసీలకు అంటే వేరే కంపెనీలకు మనం పోర్టబిలిటీ అయిపోతాం కదా. మనం అగ్రెసివ్గా పెంచది అంటే చుట్టూ ఉన్న కంపెనీలు బట్టి వాళ్ళు ఎంత పెంచుతున్నారు, దానికన్నా ₹1 తక్కువనే ఉంచుదామని చూస్తుంది ఎప్పుడైనా కానీ, ఏ కంపెనీ అయినా కానీ. అందుకని అంతగా భయపడాల్సిన అవసరం లేదు. వీలైతే మాత్రక అన్లిమిటెడ్ ప్లాన్ తీసుకోండి, అదే నేను చెప్పేది. ఈ పుస్తకంలో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకోవాలి. మనం ఏ పని చేసినా కానీ దాని గురించి వివరంగా తెలుసుకోకపోతే మనం మనశ్శాంతిగా ఉండలేము, మనం ఏదైనా కానీ. అందుకని పెట్టుబడి అయినా ఇన్సూరెన్స్ అయినా ఏదైనా కానీ, అసలు పెట్టుబడికి ఒక లైఫ్ టైం అనేది ఒక టైం అనేది ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్కి మాత్రం ఒక టైం అనేది ఉండదు. లైఫ్ టైం అగ్రిమెంటు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. దాని గురించి మనం తెలుసుకోకపోవడం అనేది ఇది చాలా చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. ఇది లైఫ్ టైం అగ్రిమెంట్ చేసుకుంటున్నాం మనం హెల్త్ ఇన్సూరెన్స్ తోటి. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ గురించి పూర్తిగా తెలుసుకుంటే మంచిదని నా ఉద్దేశం, అంతే, ఏం లేదు.